హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద వండర్ కిచెన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగానైతే ఒక బౌల్ పెట్టుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా, అందుకని వాష్ చేసుకొని తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకొని నానబెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫిష్ కర్రీకి మసాలా అనేది తయారు చేసుకుందాము. మసాలాకి నేనైతే మెంతులు, కొత్తిమీర, జీలకర్ర, కొన్ని బియ్యం అయితే తీసుకున్నాను. అవి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా వేసుకుంటే మనకు ఫిష్ కర్రీ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. నేనైతే ఈ ఛానల్ కొత్త పెట్టుకున్నా, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎవరైనా కొత్త చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఏదైనా కొత్త వీడియోస్ పెడితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీకు ఏదైనా రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిన రెసిపీ నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఉల్లిగడ్డ కాల్చుకుందాము. ఉల్లిగడ్డ కాల్చుకొని ఫిష్ కర్రీలో వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. తర్వాత ఒక సగం కుడక తీసుకొని దాన్ని కూడా కాల్చుకోండి. ఉల్లిగడ్డ కుడక కాల్చుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఫిష్ని మంచిగా వాష్ చేసుకుందాము. ఎందుకంటే నీసు వాసన వస్తుంది కదా. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా అన్ని ముక్కలకి పట్టేలా కలుపుకొని మంచిగా వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకుంటే మనకి ఎట్లాంటి నీసు వాసన అనేది రాదు. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇలా ఫిష్ కర్రీ వండేటప్పుడు ఎప్పుడైనా వెడల్పు పాటి కడాయి పెట్టుకుంటేనే మనకు ఆ కర్రీ అనేది ముక్క మొత్తం ఇట్లా స్మాష్ కాకుండా మంచిగా వస్తుంది అన్నట్టు. ఆయిల్ పోసుకోండి. ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకోండి. తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బండపువ్వు, బగారాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని వేసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. ఈ రెండు మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత నేను ఇంతకుముందు చూపించిన కదా మీకు ఉల్లిగడ్డ అండ్ కుడక కాల్చుకున్నాం కదా, అది మంచిగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడే కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం ఏదైనా నాన్ వెజ్ వండేటప్పుడు ముందుగానే సాల్ట్ వేసుకుంటే ముక్కకు అనేది మంచిగా పడుతుంది. మనం ఎప్పుడైనా ఫిష్ కర్రీ వండుకునేటప్పుడు కొంచెం ఫిష్ ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కొట్టించుకుంటే మనకు కర్రీలా అంతా ఇట్లా విరిగినట్టు అవ్వవు అన్నట్టు. అందుకని ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద కొట్టించుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఫ్రైకి సరిపడా ముక్కను కొట్టించుకోవాలి సన్నము. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాన్ని చింతపండు రసాన్ని తీసుకొని ఫిష్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కొంచెం కలుపుకోండి. ఎక్కువ కలపకండి, కలిపితే ముక్క అనేది విరిగిపోతుంది. ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మనము కుడక పొడి వేసుకుందాము. నేను కాల్చుకున్నా కదా, కుడక పొడి వేసుకున్నాను. తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. మరి ఎక్కువ అనేది కలపకండి. అటు ఇటు కొంచెం కలుపుకున్న తర్వాత నేను ఇంతకుముందు మీకు మసాలా చూపించాను కదా, అది మంచిగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది అన్నట్టు, అందుకని కొంచెమే వేసుకోండి. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ మంచిగా మరగనిచ్చుకోండి. కర్రీ మంచిగా మరిగిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ.